ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యెషయా గ్రంథము 46వ అధ్యాయం 12వ లేఖనాన్ని చదువుకున్నాం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. ప్రభువైన క్రీస్తు యేసు మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. మరి అట్టి క్రీస్తు విశ్వాసమును చూరగొని ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న మనము కఠిన హృదయాలుగా ఉన్నామా లేదా? ఉన్నాం. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఇట్టి వారికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ కఠిన హృదయమును విడిచిపెట్టి నీతిని అనుసరించి ఆయన సమీపముగా మీరు ఆయన నీతిని వెదుకుడి అని ప్రభువుల వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. మరి కఠిన హృదయములను ఈ దినము నుండైనా సరే మనం విడిచేయాలి. ఎందుకంటే ప్రభువు సున్నితమైన మనస్తత్వము కలిగిన వాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. ఆయన బిడ్డలైన మనము ఇంత కఠినంగా ఉండడం యోగ్యమా? ఒక్కసారి ఆలోచించాలి. ఇది యోగ్యమైనటువంటి మరి మనస్తత్వమా అనేది కూడా ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాల్సిన విషయం. దానిని విడిచేయాలి, నీతిని అనుసరించాలి, నీతి మార్గంలో ప్రభువును వెంబడించాలి. ఇది ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమునకు మనం ఎంతమందిని లోబడుతున్నామో అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఎక్కువ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కృపా కనికరముల చేత ఈ దినమున సజీవుల లెక్కలో ఉంచి మీ వాక్యమును ధ్యానించడానికి, వినడానికి మీరు ఇచ్చినటువంటి అపారమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ వాగ్దానము మా అందరి హృదయములలో సంపూర్ణముగా నీరుగట్టి ఫలింపచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మమ్మల్ని అందరినీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.